రైట్. మరి సినిమా పరిశ్రమకి ఈ సంవత్సరం ఏ రకంగా ఉంటుంది? బాగా కలిసి వస్తుందా లేదా? అలాగే కొంతమంది పేర్లు రాసుకున్నాం, సరదాగా వాళ్ళకి వ్యక్తిగతంగా ఎలా ఉంటుందో కూడా మీరు చెప్తురు. కానీ ఓవరాల్గా అసలు కళారంగాన్ని ప్రభావితం చేసే గ్రహాలు ఏంటి? ఇప్పుడు వాటి సంచారం ఈ సంవత్సరం ఈ కళారంగం మీద ఏ రకంగా ఉంటుంది? మీడియా పరంగా చూసినప్పుడు బుధుడు అధిపతి, హాస్యానికి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా దానికి అధిపతి బుధుడు. అలాగే కళకి సంబంధించి చూసినప్పుడు శుక్రుడు అధిపతి. బుధుడిగా అంటే శుక్రుడు కళ ప్రదర్శించబడాలన్నా సరే బుధుడు ప్రధానం కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు ఆర్థికపరమైన అభివృద్ధిని లేదా గుర్తింపుని ఒక రకమైన గౌరవాన్ని కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా చెప్పచ్చు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇండస్ట్రీ పరంగా, మీడియా పరంగా, ఇండస్ట్రీ పరంగా డెవలప్మెంట్ బాగుంటుంది, ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం అది ఇచ్చేది గురుడు కాబట్టి సరి అయిన మార్గంలోనే సంపాదించాలి తప్ప నెగిటివ్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళంటే కొంచెం నెగిటివ్ సినిమాలు తీసుకురావడం అనే విధానం కూడా కనిపిస్తోంది. అలా కాకుండా దేశానికి సంబంధించినవి, దేశ గౌరవానికి సంబంధించినవి, లేదా సంప్రదాయానికి, ధర్మానికి సంబంధించినవి ఇలాంటివి వచ్చిన సందర్భాల్లో వచ్చే ప్రయోజనాలు ఎక్కువ కనిపిస్తాయి. అంటే చెడుని ఎక్కువ అంటే ఎక్కువ ప్రమోట్ చేసే ఇలాంటి కంటెంట్లోకి వెళ్లకుండా మంచిని వచ్చినప్పుడు ప్రయోజనాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. ఓకే, మన తెలుగు సినీ పరిశ్రమ ఎలా ఉంటుంది? తెలుగు పరిశ్రమ ఈ యొక్క సంవత్సరం వచ్చేటప్పటికి కొన్ని ఊహించిన సినిమాలు ఆర్థికంగా కూడా మరి అదేవిధంగా ప్రజాదరణ పొందడం జరుగుతుంది ఈ సంవత్సరం. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో, భారీ ఎక్స్పెక్టేషన్తో ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతాయో అనుకున్న దానికన్నా అవి పరాభవం పొందడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి కొంచెం సినిమా హిట్ అవుతుందా లేదా అనే మంచి సబ్జెక్ట్ కంటెంట్తో అనుకోకుండా వచ్చినటువంటి సినిమాలు అవి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయినప్పటికీ కూడా అవి చాలా ప్రజాదరణ పొంది అనూహ్యమైనటువంటి విజయాన్ని పొందడం, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్స్ కూడా వెండితెరకి పరిచయం అవడానికి ఈ యొక్క సంవత్సరం అనుకూలిస్తుంది. ఈ సంవత్సరంలో గురువు యొక్క ఉచ్చస్థానం, అదేవిధంగా శుక్రుడు ఈ సంవత్సరం ఆరంభంలోనే ఉచ్చస్థానంలో ఉండటం, అదేవిధంగా ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ సంవత్సరం. ప్రయత్నపూర్వకంగా గురుడు కర్కాటక నుంచి మారే లోపు సినిమాలు తీసేయడము, వాటిని ప్రదర్శించడం కూడా అయిపోతే మంచిది, వచ్చేది ఎక్కువ ప్రయోజనం. అంటే జనవరి 27 రావాలి మళ్ళీ. అలా అంటే మరి ద్వితీయార్థంలో అసలు తీయొద్దు, సినిమా రావద్దంటే ప్రారంభించిన వాళ్ళు కష్టపడతారు. మళ్ళీ గురుడు మారిన తర్వాత, అంటే కర్కాటకంలోంచి మారిన తర్వాత మళ్ళీ మూమెంట్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అంటే ఆఫ్ సీజన్ అన్నది ఒకటి కనిపిస్తుంది మనకి, మధ్యలో ఉంది కాబట్టి ఆ సమయంలో సాహసాలు చేస్తే మాత్రం కొంచెం దెబ్బలు తింటారు. అలా కాదండి, ఇప్పుడు మనకి జూన్ వరకు గురువు మారటం లేదు. ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారంగా జూన్ వరకు మనకు అసలు గురువు మారట్లా. జూన్ వరకు గురువు మారినప్పుడు ఏంటి అని అంటే అక్కడ పరిస్థితుల్లో మనకేం మార్పు లేదు. ఇప్పుడున్న సినీ పరిశ్రమ ఎలా ఉందో అలానే ఉంటుంది, దీనిలో మనకేం మార్పులు కనిపించట్లా. జూన్ నుంచి అక్టోబర్ వరకు సినిమాలు తీయాలనుకున్నా, క్రియేటివ్గా ఉండాలనుకున్నా, మంచి మూవీస్ తీయాలనుకున్నా, ఏదైనా సరే ప్రజాదరణ పొందే మూవీస్ వాటి గురించి ప్లాన్ చేసినా, ఆర్గనైజ్ చేసినా, ఏం చేసినా ఆ పీరియడ్ బాగుంది. తర్వాత మళ్ళీ మనకి 2027 జనవరి 25 తర్వాత నుంచి బాగుంటుంది. ఈ లోపల ఏంటి అంటే ఏమైనా మూవీస్ రిలీజ్ అయ్యాయి ఏ అక్టోబర్ నుంచి అంటే సాధారణంగా ఈ దసరా, దీపావళి టైంలో అనుకుంటారు. ఇలాంటప్పుడు రిలీజ్ అయ్యే మూవీస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. నిర్మాతలంతా ఇది జాగ్రత్తగా వినాలి, వాళ్ళ సినిమా రిలీజ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలంటున్నారు.